జగన్ టీవీకు స్వాగతం. వేట్లపాలెం పేలుడు ప్రమాద ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. బాధిత కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఏఐసీసీ సభ్యులు మల్లిపూడి రాంబాబు, డీసీసీ స్పోక్స్ పర్సన్ మరోతి శివగణేష్. కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలో జరిగిన పేలుడు ప్రమాద ఘటన బాధితులు క్షతగాత్రులను మాజీ కేంద్ర మంత్రి శ్రీ మల్లిపూడి మంగపతి పల్లంరాజు ఆదేశాలు మేరకు కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్లో ఏఐసీసీ సభ్యులు మరియు ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి అనే రాంబాబు, ఏపీసీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ నక్క సత్యనారాయణ, డీసీసీ స్పోక్స్ పర్సన్ మరియు జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరోతి శివగణేష్, ఏపీసీసీ సభ్యులు శ్రీ వత్సవాయి సత్యనారాయణ రాజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మల్లిపూడి రాంబాబు, మరోతి శివగణేష్లు మీడియాతో మాట్లాడుతూ వేట్లపాలెం పేలుడు ప్రమాద సంఘటనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎస్పీ, జిల్లా కలెక్టర్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్లను సస్పెండ్ చేయాలని, కాకినాడ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్, హోం మినిస్టర్ శ్రీ వంగలపూడి అనిత రాజీనామా చేయాలని లేదా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మొత్తం ఘటనపై హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు సుమోటోగా కేసు నమోదు చేయించి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కమిషన్ వేసి A1, A2, A3, A4, A5లుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని, హోం మినిస్టర్ను, జిల్లా కలెక్టర్ను, జిల్లా ఎస్పీను చేర్చి న్యాయ విచారణ జరిపించాలని గౌరవ కోర్టు వారిని మీడియా ద్వారా అభ్యర్థించారు. మరణించిన బాధిత కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ఇప్పించాలని, ఇల్లు, స్థలం, వ్యవసాయ భూమి మంజూరు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎక్స్గ్రేషియాలో సగం సొమ్ము రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రుల నుండి వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ప్రతి పౌరుడికి ప్రజాస్వామ్యం రాజ్యాంగం కల్పిస్తుందని, ఎక్స్పోజివ్ యాక్ట్ 1884, ఎక్స్పోజివ్ రూల్ 2008 ప్రకారం హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఎంక్వైరీ జరిపించవలసిన అవసరం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు తాళ్లూరు రాజు, చంద్రమౌళి, వెంకటరత్నం అనే చిన్నారి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు గంప కొండబాబు యాదవ్, కాకినాడ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మొయ్యటి సూర్యప్రకాష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దవులూరి ధనకోటి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మరోతి శివగణేష్, జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తా ఉన్నాను. అలాగే కాకినాడ జిల్లా స్పోక్స్ పర్సన్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నాను. నిన్న ఏదైతే వేట్లపాలెం, కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదం ఏదైతే ఉన్నదో చాలా బాధాకరమైన విషయం. ఇదంతా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ప్రభుత్వం యొక్క విధి విధానం వల్ల, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మాత్రమే జరిగిన సంఘటన ఇది. ఖచ్చితంగా ఈ లోపలికి వెళ్ళాము, ఇప్పుడు చూసాం. 4 ఈ వార్డులో ఉన్నారు, మరొక 5 బర్నింగ్ వార్డులో ఉన్నారు. చనిపోయిన పరిస్థితి ఎంతమందండి? 21. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుందని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు. అయితే చాలా దారుణమైన సంఘటన ఇది. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల మాత్రమే జరిగింది. కాంగ్రెస్ పార్టీగా మేము ఏం డిమాండ్ చేస్తా ఉన్నామంటే, ఇప్పటికే ముఖ్యమంత్రి గారు రావడం కంటి తుడుపు చర్యగా 25 లక్షలు కేటాయించారు. 25 లక్షలు కాదు, బాధితులందరికీ ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా వాళ్ళ యొక్క ఎవరైతే చనిపోయిన వారి బిడ్డలు, భార్య ఉన్నారో వాళ్ళ అకౌంట్లో జమ చేయాలి. ఆ వడ్డీ మీద వాళ్ళు బ్రతికేలాగా కూడా ఆ ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉంది. పక్కా గృహాలు వారికి నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది. అలాగే వ్యవసాయ భూమి కేటాయించవలసిన అవసరం ఉంది. ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ఇమీడియట్గా వాడికి ప్రకటించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా డిప్యూటీ సీఎం గారు రిజైన్ చేయవలసిన అవసరం ఉంది. ఈ సంఘటన బాధ్యత తీసుకుని హోమ్ మినిస్టర్ రిజైన్ చేయవలసిన అవసరం ఉంది. డిఎస్పీని, ఆర్డీఓని సస్పెండ్ చేయడం ఏంటండి? బ్లూడో కార్డ్స్ ఇక్కడ ఎస్పీ బాధ్యత తీసుకోవాలి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ బాధ్యత తీసుకోవాలి. ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ సస్పెండ్ చేయాలి, కాకినాడ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేయాలి, ఎస్పీని సస్పెండ్ చేయాలి. ఒక చిన్న కార్యక్రమం చేసుకుని మైక్ పెట్టుకుంటేనే ఎన్నో పర్మిషన్లు అడిగితారే మీరు?
ఇంతమంది చనిపోవడానికి, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడడానికి ఇంత అవకాశం ఉన్న దీని మీద ఎందుకు నిర్లక్ష్యం వహించారు? అంటే మీరు కమిషన్ మత్తులో ఈ ప్రభుత్వం నిద్రపోతా ఉన్నదా? ప్రభుత్వం బడ్జెట్ తీసుకోవాలి. అదేవిధంగా హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారిని సవినయంగా వేడుకుంటా ఉన్నాం. ఈ కేసు ఏదైతే ఉందో, వేటపాలెంకి సంబంధించిన కేసు ఏదైతే ఉందో, ఈ కేసుని సుమోటోగా స్వీకరించండి. ఈ కేసును సుమోటోగా స్వీకరించండి. ఏవన్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, ఏవన్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఏ2గా డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎంని, ఏ3గా హోమ్ మినిస్టర్ని, ఏ4 ఏ5లుగా ఈ జిల్లా కలెక్టర్ని, ఎస్పీని, వీళ్ళందరినీ కూడా చేర్చి దీని మీద సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీ కమిషన్ వేసి దీని మీద నిజం నిర్ధారణ చేసి వీళ్ళందరికీ కూడా బాధ్యులైన వాళ్ళందరికీ కూడా శిక్ష పడే విధంగానే కోర్టు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని ఎప్పుడూ నిలబడుతుంది. ప్రజలకు ఎప్పుడు మేలు జరిగే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ కూటమి ప్రభుత్వానికి, ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి మాదిగులు ఓటు వేయరు, మాదిగ సోదరులు ఓటు వేయరు అంటే వాళ్ళకి ఏమి జరిగినా సరే ఈ ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే దానికి అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఈ సంఘటన ఏదైతే ఉందో, వేట్లపాలెం సంఘటనలోని అత్యధిక మంది దళితులండి, మాదిగులు, చాలా మాదిగ కులానికి చెందిన వారు. వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు పిల్లల్ని చూస్తే అంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి, ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఎంత దారుణం అండి అది. ఆ వార్డులోకి వెళ్ళి చూస్తే చిన్న పిల్లలు ఉన్నారు. చనిపోయిన వ్యక్తిని నానా అని కూడా పిల్లలేని దౌర్భాగ్య పరిస్థితి, వాళ్ళకి ఇంకా తెలియదు. అంత చిన్న పిల్లలు ఉన్నారు. ఆ కాలిపోయిన 90% కాలిపోయి ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ తండ్రి అని పిల్లలేని వయసు ఉన్నది. అటువంటి కుటుంబాలు రోడ్డును పడిపోతే వాళ్ళ సిగ్గులేదా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 20 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోతారు. మీరు ఆ పిల్లలు ఎలా బతుకుతారండి? ఈ చట్టాన్ని మీరు ఎక్కడ అమలు చేస్తున్నారండి? ఆర్టికల్ 21 ఎక్కడ అమలు చేస్తున్నారండి మీరు? ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి బ్రతికే హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది, అంటే పనిచేసే హక్కు ఉంది. మీరు పనిచేసేదానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పౌరుడైనా సరే పని చేసుకునే దానికి మీరు అవకాశం కల్పించాలి. పని చేసుకునే ప్రదేశంలో సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి పూర్తి స్థాయి బాధ్యత ప్రభుత్వమే వహించాలి. ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వాళ్ళకి చిన్నపిల్లలు 18 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ₹1 కోటి మీరు బ్యాంకులో డిపాజిట్ చేయాలి. ఆ వడ్డీ మీద వాళ్ళు ప్రతి ఒక్కరికి, ఒక్కొక్క పిల్లవాళ్ళకి, చచ్చిపోయిన ఒకరికి ₹1 కాదు, చనిపోయిన వారికి భారీగా ₹1 ఇవ్వాలి. అది క్యాష్ ఇవ్వాలి, ఇమీడియట్గా చెక్ ఇవ్వాలి. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ పేరుని, ఒక్కొక్కరి పేరుని ₹1 బ్యాంకులో మీరు డిపాజిట్ చేయాలి. ఆ వడ్డీతో ఆ పిల్లలకి జీవితాంతం వాళ్ళు సంపాదించుకుని ఉద్యోగం వచ్చే వరకు బతికే సౌలభ్యం కల్పించాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కోర్టు వారిని 2 చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీగా విన్నపం తెలియజేస్తూ ఉన్నాం. ఈ కేసుకు సంబంధించి, ఘటనకు సంబంధించి సుమోటోగా కేసు నమోదు చేయాలి. ఏ1గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేర్చాలి, ఏ2గా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని చేర్చాలి, ఏ3గా హోమ్ మినిస్టర్ని చేర్చాలి, ఏ4 ఏ5గా కలెక్టర్ని, ఎస్పీని చేర్చాలి. మిగిలిన వారిని తర్వాత సంఖ్యలో చేర్చాలి. ఖచ్చితంగా వీళ్ళందరికీ శిక్ష పడాలి. వీళ్ళు వైఫల్యం వల్లే, ఈ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగింది. కాబట్టి ఎక్కడండి ఈ ఘటన ఏదైతే జరిగిందో, వేట్లపాలెనికి అతి సమీపంలోనే 15 కిలోమీటర్ల దూరంలోనే మొన్నే 3 నెలల లోపు సంఘటన జరిగింది కొమరపాలెంలోని. అయినా ఈ అధికారులు ఈ చర్యలు తీసుకోలేదు. ఏదైతే 1884 ఈ మెటీరియల్ సంబంధించిన యాక్ట్ ఉన్నదో, అలాగే దీనికి సంబంధించి ఎక్స్పోజివ్ యాక్ట్ ఏదైతే ఉన్నదో 1884 ఎక్స్పోజివ్ రూల్ 2008 ప్రకారం ఖచ్చితంగా ఈ దోషులను అందరినీ శిక్షించాలి. అప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నప్పటికీ ఈ సంఘటన సంబంధించి డిఎస్పీతో పాటు ఆర్డీఓని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే జిల్లా ఫైర్ ఆఫీస్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఏమండి, ఏదైతే గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళు నామమాత్రంగానే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో అవి మాత్రమే చేయగలరు. మేము ఉన్నామండి, వాళ్ళ రాజకీయ పార్టీలోని చిన్న మైక్ పెట్టుకుంటే అండి మొత్తం గోల చేసేస్తారు. డిఎస్పీ వరకు, ఎస్పీ వరకు పోయి పర్మిషన్ తెచ్చుకోవాలి. అటువంటి ఇంత పెద్ద బ్లాస్టింగ్స్ జరిగిపోయే ప్రమాదం ఉన్న దానికి పర్మిషన్స్ అందరూ జాగ్రత్తలు తీసుకోవక్కర్లేదండి. డిఎస్పీని ఆర్డీఓని సస్పెండ్ చేసి లాభం లేదు. ఈ జిల్లా కలెక్టర్ని సస్పెండ్ చేయాలి, జిల్లా ఎస్పీని సస్పెండ్ చేయాలి, హోమ్ మినిస్టర్ రిజైన్ చేయాలి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు దీనికి బాధ్యత వహించి రిజైన్ చేయాలి. అలాగే దీనికి సంపూర్ణంగా ఏదైతే డిప్యూటీ సీఎం అలాగే హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సొంత నిధుల నుంచి ఈ ఎక్స్ గ్రేషియాలో వీళ్ళు బాధ్యత తీసుకుని సగం భరించవలసిన అవసరం ఉన్నదని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఏంటి కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఏ విధంగా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్థిక సాయం చేయబోతున్నారు. ఇప్పుడు వేట్లపాలెంలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. అయితే ప్రభుత్వం వైఖరి ఎలాగుందంటే వెంటనే వచ్చి అందరికీ నమస్కారం. నేను మరో శివగణేష్ జగన్పేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అలాగే కాకినాడ జిల్లాకు సంబంధించి స్పోక్స్ పర్సన్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాను. మాజీ కేంద్ర మంత్రి వర్యులు పల్లవరాజు గారి ఆదేశాల మేరకు ఏదైతే జరిగిన సంఘటనతో ఆ బాధితులు పరామర్శించాం. అయితే ఇక్కడ ఎమర్జెన్సీ వార్డులో ఒక 4 వైద్యులు పడుతూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించిన కన్సర్న్ వేరే డిపార్ట్మెంట్లో 5 వైద్యులు పడుతూ ఉన్నారు. ఇప్పటికీ సుమారు తెలుస్తూ ఉన్నారు. అయితే ఇందులో చనిపోయిన వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎస్సీ కమ్యూనిటీకి చెందినవాడు, మాదిగ కమ్యూనిటీకి చెందినవాడు, మాదిగలు ఉన్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం పోకడ ఎలా ఉన్నది అంటే ఎస్సీలు అంటే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓటేస్తారు తప్ప మన కూటమికి పార్టీ ఓటు వేయరు అనే స్వార్థంతో ఇంత పెద్ద ఘటన, ఇంత దౌర్భాగ్యమైన ఘటన జరిగితే ఉదాహరణ ముఖ్యమంత్రి గారు వచ్చినట్టు పేద ప్రజలకు ఏదో చేసినట్టు నటించి 20 లక్షలు కంటి తుడుపుగా వీళ్ళకి ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. చాలా దౌర్భాగ్యం, చాలా దారుణం, చాలా అన్యాయం. ఇక్కడ చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు అక్కడ వైద్యం 90% బర్న్ అయిపోయి కాలిపోయి ఆ తండ్రి ఆ పరిస్థితుల్లో ఉంటే, తల్లి ఆ పరిస్థితుల్లో ఉంటే అమ్మని పిలిచేదానికి నాన్నని పిలిచేదానికి కూడా తెలియలేదు. చిన్న పిల్లలు ఉన్నారు. అటువంటి చిన్న పిల్లలకి, భార్యకి, బిడ్డలకి కలిపి మీరు 20 లక్షలు ఇచ్చిపోతే వాళ్ళు ఎలా బతుకుతారండి? ₹1,00,00,000 డిమాండ్ చేస్తాను కాంగ్రెస్ పార్టీ నుంచి. భార్యకి ₹1,00,00,000 ఇవ్వాలి. చిన్నపిల్లలు ఎవరైతే 20 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి ₹1,00,00,000 బ్యాంకులో డిపాజిట్ చేయాలి. ఆ డిపాజిట్ చేసిన వడ్డీతో వీళ్ళు ప్రతి నెల వీళ్ళకి ఆ వడ్డీ వచ్చేలాగా వాళ్ళు బతికేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తాం. నా పేరు శివగణేష్ అండి, జగన్పేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఈ జిల్లా స్పోక్స్ పర్సన్గా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉన్నాం. అలాగే ఈ కేసుని హైకోర్టు వారికి కాంగ్రెస్ పార్టీగా మేము నిర్మించుకుంటా ఉన్నాం. సుమోటోగా ఈ కేసుని ఫైల్ చేయవలసిన అవసరం ఉన్నది. సిట్టింగ్ జడ్జితో కమిషన్ అయ్యాలి. కమిషన్ చేసి దీని మీద నిజాలు నిగ్దేల్చవలసిన అవసరం ఉంది. ఈ కేసుకి సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని A1గా చేర్చాలి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని A2గా చేర్చాలి, హోమ్ మినిస్టర్ని A3గా చేర్చాలి, ఈ జిల్లా ఎస్పీని కలెక్టర్ని సస్పెండ్ చేసి వాళ్ళని A4 A5గా చేర్చాలి. ఈ నిజాన్ని నిగ్దేల్చాలని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తాం.